నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం. ఉభయ సభలు నిరవధిక వాయిదా. అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రతినిధులపైన ఉంది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్లతో 30,000 పనులు. గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారని, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని ఈ సందర్భంగా తెలిపారు. శాసనసభ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో దీన్ని రూపొందించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇన్ని తప్పులు చేయలేదని జగన్పై మండిపడ్డారు. వ్యవస్థల్ని విధ్వంసమయ్యాయని, అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైందని అన్నారు. అప్పులు పరాకాష్ఠకు చేరాయి. తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని పనిచేశారు. వాస్తవాలు చెప్పిన వాటిని పక్కన పెట్టి అసత్యాలను పదే పదే చెప్పి ప్రజల్ని మభ్యపెట్టారని చూశారని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాబోయే 2047 ఒక పవిత్రత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది. అందుకని 100 సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం దేశాలు. ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను, మెంబర్స్ కూడా కోరుతున్నా, మీ మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది. మీరు కరెక్ట్గా ఈ విజన్ మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే, ఏ మ్యాండేట్ అయితే, ఏ నమ్మకం అయితే మీ మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తెచ్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం 2047లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది, 2047కి ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు. ఓసారి మీరు అనుకుంటారు కాన్స్టిట్యున్సీ మారుతుంది కాబట్టి మనకెందుకు వచ్చిందే, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం, గెలిస్తే చాలని. కానీ మీ అందరికి ఒక ట్రాక్ ఉంటుంది, మీ నాయకులకు అందరికి కూడా పేరు ఉంటుంది. ఎవరు బాగా సేవలు చేస్తే ఏ నియోజకవర్గమైనా ప్రజలు మీతో ఉంటారు. అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే వేవ్ వచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్లతో 30,000 పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సంక్రాంతిలోపు వీటిని పూర్తి చేస్తామని అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానమిచ్చారు. గతంలో ఉపాధి పథకం నిధులు మళ్లింపు, జాబ్ కార్డుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు. ఉపాధి హామీ కింద కాలువల పూడిక, గుర్రపు డెక్క తొలగింపు పనులు చేయవచ్చని తెలియజేశారు. అలాగనే శ్మశానాల ప్రహరీ గోడలు నిర్మాణం చేపట్టవచ్చని పేర్కొన్నారు. గతంలో 331 కోట్ల ఉపాధి హామీ నిధులు మళ్లింపుపై విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు. పని లేకుండా చాలా మందికి పని కల్పించారని, అవకతవకలు చేసినట్లు పరిశీలనలో తెలిసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఒక డిమాండ్ ఆధారిత పథకం. ఎంజీఎన్ఆర్ఈజీ చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజనంలో ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల వేతన ఉపాధిని కల్పిస్తున్నాం. రెండో ప్రశ్నకి అవునండి, కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చేయడం అవుతుంది. చట్టంలోని షెడ్యూల్ 1 ప్రకారం పథకం కింద 266 పనులు అనుమతించబడతాయి. అనుమతించబడిన పనులు కాకుండా ఇతర పనుల ఆమోదం కోసం భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సమర్పించబడింది. ఈ మూడో ప్రశ్నకి అధ్యక్ష, ఎన్ఆర్ఈజిఎస్ కింద పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న 15 రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం,
డిమాండ్ చేసిన వేతనదారులకి 15 రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం, 5 కిలోమీటర్ల లోపు పనిని కల్పించడం, వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండల స్థాయి ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపబడిన పథకం. గౌరవ సభ్యులు లేవనెత్తినవన్నీ కూడా నోట్ చేస్తున్నాం అధ్యక్ష. మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు 4,500 కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాంపౌండ్ రెండు కలుపుకొని మనం మనకి బడ్జెట్ ఉన్నది అధ్యక్షుడు. 7 crore మ్యాండేస్, 30,000 ఫండ్లు. వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా 3,000 కిలోమీటర్ల సిసి రోడ్స్, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 20,000 మినీ గోకులమ్స్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్. ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ. అలాగే జాబ్ కార్డ్స్ లో అవకతవకల్ని ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష. అలాగే జియో నంబర్ 646 issued on 15/11/2024 to release all the irrational, ఇందాక ఇది పత్తిపాటి పుల్లారావు గారు అడిగిన ప్రశ్నకి అధ్యక్ష. జియో నంబర్ 646 issued on 15/11/2024 to release all the irrationally deducted payments amounting to 331 crores by the previous government. అలాగే ముందుగా మొదటి సభ్యులు అడిగింది ఏంటంటే నరేగానే ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అని అనుకుంటే, మన్రేగా బేసిక్ ఇట్స్ డిమాండ్ బేస్డ్ వర్క్ అధ్యక్ష. ఇది 100 రోజులు ఎవరికైతే పని కావాలో, కాకపోతే ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు. ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్రం పౌర విమానయాన శాఖను కోరుతూ మండలి తీర్మానం చేసింది. మండలిలో ఆమోదం పొందిన బిల్లును ఇలా ఉన్నాయి. చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చూపిన చట్టాన్ని శాసన మండలి రద్దు చేసింది. లోకాయుక్త సవరణ బిల్లు 2024కి శాసన మండలి ఆమోదం తెలిపింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు 2024కి శాసన మండలి ఆమోదం తెలిపింది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024 రద్దుకి శాసన మండలి ఆమోదం తెలిపింది. కీలక బిల్లులకి ఆమోదం తెలిపిన అనంతరం శాసన మండలి నిరవధిక వాయిదా పడింది. Session from 11/11/2024 to 2022/11/2024. Number of days of which the council sat 9. Number of hours which the council worked 30 hours 30 minutes. Number of starred questions answered orally 78. Number of answers to SNQs 5. Number of answers of starred questions placed on the table of the house on 22/11/2024 9. Number of answers to SNQs placed on the table of the house 22/11/2024 2. Number of bills passed 21. Number of resolutions adopted 2. Number of statements made by the minister 6. Number of adjournment motions 16. Number of special mentions 63. Party position in the council as on 22/11/2024. Yavadana Shramika Raitu Congress 32. Telugudesam Party 9. Janasena 1. Progressive Democratic 2. Independents 4. Nominated 8. Vacant 2. Total 58. Signed with the consent of the house. ఏలూరు నగరంలో ఏలూరు పార్లమెంటు క్యాంపు కార్యాలయంలో ఈ రోజు టీడీపీ శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో పాటు 30 మంది కార్యకర్తలు ₹1,00,000 శాశ్వత నమోదు ప్రక్రియ జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో పుట్టా మహేష్ మీడియాతో మాట్లాడారు. సభ్యత్వాల కార్యక్రమంలో పర్మనెంట్ సభ్యత్వాలు ఇవాళ ఒక 30 సభ్యత్వాలు చేస్తున్నాము. వచ్చే రోజుల్లో ఇంకా పర్మనెంట్ సభ్యత్వాలు కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అన్ని కూడా మన ఏలూరు కాన్స్టిట్యున్సీ సభ్యత్వాలు అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. ఇంకా కొంచెం టార్గెట్ రీచ్ అవ్వడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఎమ్మెల్యే గారైనా కానీ, అక్కడ ఉండే ఇన్ఛార్జెస్, మండల పార్టీ
రెసిడెంట్లైనా కానివ్వండి అన్ని పక్కల ఒక రకంగా చెప్పాలంటే మంచి ముందు ఎప్పుడూ లేనంత సభ్యతలు జరుగుతున్నాయి. అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పాము. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ వచ్చే రోజుల్లో దాన్ని కూడా టేకప్ చేస్తాం. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వాళ్ళందరితో కొంచెం కూర్చొని మాట్లాడడం. నిన్న కూడా నేను ఢిల్లీ పోయినాను, వాళ్ళతో కూడా కూర్చొని నిన్న నేవీ వాళ్ళ డిఫెన్స్ వాళ్ళతో కూర్చొని నిన్న డిస్కషన్ జరిగింది. నిన్న వాళ్ళ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు కూడా వాళ్ళని కలిసి నేవీ ప్రాజెక్ట్ గురించి టోటల్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ నేవీ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పోలవరంలో కట్టడం ఎంతైనా అవసరం ఉంది. ఇవాళ ఇంకొకటి ఏంటంటే పోలవరంలో నిర్వాసితులకు సంబంధించి కలెక్టర్ గారితో మాట్లాడాము. అలాగే ఇవాళ కలెక్టర్ గారిని స్పెషల్ కలెక్టర్ గారిని కూడా పెట్టి అలాగే పోలవరం ఇన్ఛార్జికి సంబంధించినది కూడా పెట్టి పోలవరం ఇన్ఛార్జిని కూడా పోలవరం డ్యామ్ ఇన్ఛార్జిని కూడా అక్కడ ఇది చేసి ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నాం. నిర్వాసితుల సమస్యలే ఎప్పుడు కూడా గ్రీవియన్సెస్ లో ఎక్కడికి పోయినా కూడా ఈవెన్ కలెక్టర్ గ్రీవియన్సెస్ లో అయినా కానివ్వండి, అలాగే నేను పోయినప్పుడైనా కానివ్వండి, అలాగే అక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి అయినా కానివ్వండి, పోలవరం సంబంధించిన నిర్వాసితుల సమస్యలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి పోలవరంలో. ఈసారి పోలవరం నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చడానికి అసలు ఏమేం సమస్యలు ఉన్నాయి ఏంది ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తక్షణమే ఒక మీటింగ్ కలెక్టర్ గారు కండక్ట్ చేస్తారు మీటింగ్ ని. ఆ మీటింగ్ లో ప్రతి ఒక్క నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు అన్ని కూడా తెలుసుకుంది. అవన్నీ కూడా ఒక ఎస్టిమేషన్ అంతా కూడా తయారు చేసి అది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నోటీస్ లో కూడా పెట్టి అసలు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఒక ప్లానింగ్ చేస్తున్నామని ఈవెన్ పోలవరం ప్రజలు కూడా తెలుపుతున్నాం. అలాగే వచ్చే వారమైన సీఎం గారు వచ్చే ప్రోగ్రామ్ ఉంది. పోలవరం డ్యామ్ ని ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటి నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారో సీఎం గారే అనౌన్స్మెంట్ చేస్తారు. ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు వచ్చే 2 ఏళ్లలోనే కంప్లీట్ చేయాలనేది మా ప్లానింగ్. బట్ అది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వచ్చే రోజుల్లో పోలవరంకి వచ్చిన తక్షణమే ఆయన కూడా అనౌన్స్ చేస్తారు ఎప్పటికెల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామని కూడా తెలుపుతామని మీ అందరికి తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఏలూరులో ఒక ఇండస్ట్రీ ఏలూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ ని ఈ రోజు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ముందుగా ఎస్పీ కిచెన్లు ఇచ్చి అధికారులు అందరూ కూడా ఆహ్వానం పలికారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్, ఏలూరు సబ్ డివిజన్, పోలవరం సబ్ డివిజన్, నూజివీడు సబ్ డివిజన్, ఆరుమూరు రిజర్వ్డ్ పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన సందర్భంగా శుభసూచకంగా బెలూన్ను ఎగురవేశారు. ఎవరికెళ్ళా నేను ఆహ్వానిస్తున్నాను. మరి ఈనాడు స్పోర్ట్స్ మీట్ లో దాదాపు 5 సర్పంచులు, ఏలూరు గారు, ఏలూరు సర్పంచ్, జంగారెడ్డి సర్పంచ్, ఏలూరు సర్పంచ్, పోలవరం సర్పంచ్ వారు క్రీడా స్ఫూర్తులు వారి శారీరక Police annual sports and games meet
rules and regulations is gone down. ఆర్ఎస్ఏ నరేంద్ర గారు ఆ తక్షణ దాన్ని ఆర్ఎస్ఏ వెంకట వారు అది తీసుకొచ్చి ఆర్ఎస్ శివకుమార్ ఆర్ఎస్ శివకుమార్ పార్టీని వెలిగించి ప్రతి ఒక్క క్రీడాకారుడు ఆ జ్యోతిని వెలుగుతూ 10 మందికి వీరు మన ఉద్దేశంలో మరి క్రీడాకారులు మరి వాలంటీర్లకు 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ఏలూరు జిల్లా కార్యదర్శి లింగరాజు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్లకి 10,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పారని ఇప్పటివరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్ల విధుల్లోకి రాజీనామాలు చేయించిన వాలంటీర్లను జిందాబాద్ 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 కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు. నేను గత 5 సంవత్సరాలుగా వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్నాను. కానీ ఈ ప్రభుత్వం వచ్చేసరికి మమ్మల్ని విధిలోకి తీసుకోవడం నిరాకరించింది. ఎందుకంటే పోయిన ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని చెప్పి మమ్మల్ని ఈ విధంగా అంటున్నారు. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే మన విజయవాడలో కూడా చాలామంది ధర్నాలు చేశారు. ధర్నాలు చేసేటప్పుడు ఏంటంటే మన ఒక విధంగా చెప్పాలంటే మన వరదలు వచ్చినాయి. విజయవాడలో వరదలు విడుదల వేసింది. వరదలు వచ్చినప్పుడు ఏంటంటే ఆ వాళ్ళని వాడుకున్నప్పుడు కూడా మమ్మల్ని ఏమన్నారంటే మిమ్మల్ని జాబ్లో తీసుకుంటాం అందుకే వాడుతాం అన్నారు. కలెక్టరేట్ గారికి ఫోన్ చేసి చెప్పారంట ఈ విషయాలన్నీ. చెప్పిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మన బాల వీరాంజనేయ స్వామి గారు ఏమన్నారంటే వాళ్ళు మాకు జీవో లేవు ఏమో లేవు మేము ఎలా తీసుకోవాలి విధుల్లోకి అని చెప్పి అంటున్నారు. అంతకుముందు ఏంటో మేము విధుల్లో తీయలేదు బయటికి మీరు ఉన్నారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు తగును. కావున ఆ డిమాండ్ ఏంటంటే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా పాత బకాయి వేతనాలు 6 నెలల బకాయి వేతనాలు చెల్లించవలసిందిగా కోరుతున్నాము. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏలూరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలకు పిలిపించారు. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాలంటీర్లను మేము అందరినీ కూడా విధుల్లోకి ఎవరిని కూడా తొలగించము, వాళ్ళకి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి జీతాలు పెంచి వాళ్ళని కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. దాన్ని నమ్మి వాలంటీర్లు అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతున్నారు. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పని ఏంటంటే వాళ్ళని వాలంటీర్లను ఎన్నికల్లో వాడుకోవడం కోసం వాళ్ళని కొంతమంది బెదిరించి వాళ్ళని అన్యాయంగా కూడా రాజీనామాలు చేయించింది. కొద్దిమంది చేశారు, ఇంకా చాలా మంది విధుల్లో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు వాలంటీర్లకి గత 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. లేకపోతే మీరు 420 అయిపోతారు. మీకు 420 అనేది చిరునామాగా మారి. ఏలూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఈ రోజు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక సందర్శించారు. దాదాపుగా ఆసుపత్రిలో అన్ని విభాగాలను సందర్శించారు. ఓపీ, సదరన్, ఎక్స్రే, డయాలసిస్ వార్డు, అదేవిధంగా జనరల్ వార్డు, ఐసీయూ తదితర విభాగాల్లో తనిఖీల్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకి సక్రమంగా సేవలు అందించాలని అన్నారు. కలెక్టర్ తో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. Otherwise it's okay.
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో గోడ్రేజ్ ఆయిల్ ఫామ్ మరియు రాజు వేగేస్న ఫౌండేషన్ సౌజన్యంతో మినరల్ వాటర్ ప్లాంట్ కి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనకి 5 సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చిన తెలుగుదేశం నాయకులు సూరనేని గోపి 5 పేద విద్యార్థులకి గోడ్రేజ్ కంపెనీ సీఈఓ సౌగత్ నియోగి స్కాలర్షిప్ చెక్ ని పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సూరనేని గోపి, మాజీ ఏఎంసీ చైర్మన్ ముత్తారెడ్డి పాల్గొన్నారు. సంపూర్ణ సకల ఫలాప్తిరస్తు. వాస్తువర్షదాభ్యः షోడశనామాని పూజా సమర్పయామి. వాస్తువర్షదేవత धन्यवाद चेयरमैन सर, धन्यवाद फार्मर और हम मेरी कलीग्स और उपस्थित सभी इन ऑडियंस. తెలుగు కొంచెం చాలా డిఫికల్ట్ ఉంది, మీ దగ్గర ట్రాన్స్లేటర్ ఉంది నాగా ప్రవీణ్ సార్. షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ ఇస్ we are always with the community and we'll continue to work for the community. We are little late to come to Pattayagudem. So Gopi Garu, several times we have met. The moment he came, we said, let us start work on something immediately on Pattayagudem. And the proposal was one, definitely for water plant. Secondly, we always do work on education and health side. So the people who need, the student who needs support for education, this is our priority. Godrej as a group and nationwide, they are helping underprivileged children for education for more than lakhs people, lakh students. So we can do something in immediate close vicinity. Therefore, we have decided this is a good beginning. We will start doing here. The second thing was we already had 2 water plant in Chintampalli and Sitanagaram. This is the third one, and probably not only putting plant but keeping the plant operational, giving all the service support, and we now have van to distribute water to the home. I heard Chairman sir request. I have my capable colleague. We will try to do. We are never anti-farmer. Anything which has to be amicably resolved, we will work on that solution. And we expect this is the whole palm oil system in India. Our country is like farmer and company is like a closed loop members. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ప్రతి కుటుంబం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ఆశీర్వాదాలు పొందవచ్చని పూజ్య గురువులు రేవ ఫాదర్ కారుమంచి జాన్ ఆకాంక్షించారు. ఉండి మండలం మహాదేవపట్నంలోని క్రీస్తురాజు కథోలిక దేవాలయం నందు నిత్య సహాయం మాత 14వ వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మనకు సహాయపడిన ప్రతి బిడ్డను కూడా
నిత్య సహాయం మాత ప్రార్థన సహాయంతో సంపూర్ణుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన వారిని మేము మన్నించినట్లు మా ప్రేమను నిరీక్షించుచుందుము. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగములు పరిశుద్ధ మరియ తల్లి పవిత్ర గర్భం ద్వారా జన్మించిన క్రీస్తు ఈ గొర్రెపిల్ల ముందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించిన నేను పాపము కాను. మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రియ మరియ తల్లి భక్తులారా, తల్లి మరియను నిత్య సహాయ మాతగా గత 13 సంవత్సరాల నుండి ఆ తల్లి యొక్క కాపుదలలో మనందరం ఉన్నాము. యేసయ్య తన తల్లిని మన తల్లిగా అనుగ్రహించి మనతో నిత్యము ఉండటానికి, నిత్యము సహాయపడటానికి ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన ఫలాన్ని మనకు అనుగ్రహిస్తున్నారని చెప్పటములో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి నిదర్శనమే ఇక్కడ జరుగుతున్న 3 రోజుల పండుగలు, ఆ పండుగల ద్వారా పొందిన దైవాశిస్సులు. ప్రభు సర్వదా మీకు తోడై మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన ఫలమును మీకు అనుగ్రహించెదరుగాక. ప్రియమైన విశ్వాసులారా, మరి 14వ వార్షికోత్సవ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా కొనియాడాము. మరి దివ్య పూజ బలిని సమర్పించడానికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ ఫాదర్ కారుమంచి జాన్ గారు, చేబ్రోలు పుణ్యక్షేత్ర రెక్టర్ గారు, ఫాదర్ బొడ్డు ఫ్రాన్సిస్ గారు, ఫాదర్ రాజశేఖర్ గారిలో ప్రత్యేకంగా పాల్గొని బిడ్డలందరి కోసం కూడా ప్రార్థించారు. గౌరవ అతిథులుగా ఈ దేవాలయ స్థలదాత ఉమామహేశ్వరరావు గారు మరి వారి యొక్క కుటుంబ సభ్యులతో మా మధ్యకు రావడం జరిగింది. మమ్మందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది. వారితో పాటు గ్రామాల నుంచి, వివిధ విచారాల నుంచి ఉపదేశులు, విశ్వాసులు, మఠకన్యలందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొని సంతోషముతో మేమందరము కూడా ఈ రోజున ఉన్నాము. దేవుడు ఇటువంటి పండుగలు మరి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు కొత్తపూడి శేషగిరిరావు పర్యవేక్షణలో కొవ్వూరుగూడెం చెందిన శ్మశాన వాటికను బాగు చేయడం జరిగింది. ఎమ్మెల్యే రోషన్ కుమార్ కి కొవ్వూరుగూడెం ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సత్యపండు, నత్తారవి, రామారావు తదితరులు పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం. ఉభయ సభలు నిరవధిక వాయిదా. అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రతినిధులపైన ఉంది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్లతో 30,000 పనులు. గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.